సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి నీల వెంకటేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజాసేవ చేస్తున్నానని, సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో గెలిచాక గ్రామంలో పేదింటి నవవధువులకు పుస్తమట్టలు పంపిణీ చేస్తానన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఈ సమస్యను పరిష్కరిస్తానన్నారు. అలాగే గ్రామంలోని లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచుతానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నీల వెంకటేశం గారిని బరిలో ఉన్నాను. దయచేసి నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలతో మనస్ఫూర్తిగా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వారికి ఎల్లవేళలా మనస్ఫూర్తిగా తోడుండి ముందుకు తీసుకుపోదాం, మంచి చేస్తా వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను గెలిచిన ముందుకు ఏం చేసినా గెలిచిన తర్వాత ఏం చేస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేసిన, నేను ఇంతకుముందు చేసిన మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత కూడా ప్రతి నిరుపేద కుటుంబానికి పుస్తమట్టలు పంపిణీ చేస్తానని చెప్పిన ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత ప్రత్యేకంగా దృష్టి పెడతా. మహిళలకు ప్రత్యేకంగా మంచి మంచి కార్యక్రమాలు చేపడతాను. జీవిత బీమా సౌకర్యం కల్పిస్తా. ఖచ్చితంగా నా సొంత ఖర్చులతోటి మంచి మంచి చిన్నపిల్లలకు స్కూల్ బ్యాగులు కల్పిస్తా. అదేవిధంగా మా గ్రామంలో వైకుంఠ రథం లేదు, డీప్ ఫ్రీజర్ లేదు, వాళ్ళందరికీ సాయం చేసి దాదా సహకారంతో తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి అందజేస్తా. నా విజన్ను యువతకు స్ఫూర్తిగా తీసుకొని పోయి నేను మంచి సేవా కార్యక్రమాలు చేసి పెడతాను. వాళ్ళ వాగ్దానం చేసినా ఖచ్చితంగా నెరవేరుస్తాను. మంచి స్ఫూర్తితోటి ఈరోజు భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించి నన్ను ఆశీర్వదించండి ప్రజలారా.